ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. నవంబర్ మాసంలో నవంబర్ 15వ తారీఖు వరకు శని వక్రగతి ఉంది. దాని తర్వాత 16వ తారీఖు నుంచి రుజు మార్గంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల నవంబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది, ఇవన్నీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ శని వక్రగతి వెళ్ళిపోయి రుజు మార్గంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ 12 రాశుల వారిలో ముందుగా మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. వక్రగతి సమాప్తై స్ట్రైట్ అయినప్పుడు ప్రతి లగ్నానికి అంటే ఫస్ట్ లగ్నమే ప్రాధాన్యత తీసుకోవాలి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఫస్ట్ మేష లగ్నం కనుక తీసుకుంటే లగ్నం తెలియని వారు రాశి చూసుకుంటే అశ్విని భరణి నక్షత్రాలు కృతిక ఒకటో పాదం కూడా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి జాగ్రత్త ఏమిటి, కలిగే లాభాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే స్ట్రైట్ అవ్వడం వల్ల లాభాధిపతి లాభంలో ఉంటున్నాడు శని వీళ్ళకి. కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు, అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు. ఇక్కడ వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారు చూసారా, వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించేలా జరుగుతుంది. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ దీంతో పాటు పార్ట్నర్స్, కొత్తగా ఏదైనా బిజినెస్ చేస్తున్నాము, కొత్త పార్ట్నర్స్ రావడం, పార్ట్నర్స్ మూలంగా ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడము, ఇటువంటివి మేషం వారికి బలంగా చూపిస్తున్నాయి. మరి జాగ్రత్తలు ఏం చేయాలి అంటే ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ శని లాభంలో చూడటానికి లాభంలో ఉన్నాడు, కానీ లాభంలో ఉంటూ లగ్నాన్ని చూస్తూ ఈ 12వ స్థానానికి పాప సంబంధం ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇదొకటి. అందులో పర్టికులర్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, ఒకటి ఏదైనా ప్రాపర్టీ కొంటున్నాము, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సంతానం కోసం ప్లాన్ చేస్తున్నాం, లేదా రాజకీయాల్లోకి కొంతమంది రాజకీయ సంప్రవేశము, లేదా ఒక ప్లానింగ్ పరంగా, ఒక మెడికల్ రిలేటెడ్ పరంగా, లేదా క్రియేటివ్ ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో. ఎందుకంటే ఈ శని లాభస్థానంలో ఉండి ఆ పంచమ స్థానం మీద వీక్షణ కలుగుతుంది. సో పంచమం అనేటువంటిది క్రియేటివిటీ, మెడికల్, సంతానము, ఫ్రెండ్స్. కొంతమందికి తెలియక ఏంటంటే ఫ్రెండ్స్ ద్వారా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. లాభంలో శని లాభంలో ఉన్నాడు అనుకుంటాం, కానీ ఎంతవరకు ఆ లాభము బిజినెస్ లాభాలు, ఫైనాన్షియల్ గ్రోత్, వివాహం జరగడానికే యోగిస్తాడు అక్కడ. అంతేగాని ఇక్కడ అన్ని విషయాల్లో యోగించాలని రూల్ లేదు. అందరూ ఏమనుకుంటారు అన్నింటిలో యోగించేస్తున్నాం, అన్నింటిలో యోగించాలని రూల్ అసలు లేనే లేదు మీకు. సో ఈ పర్టికులర్ అంశాల్లో అంటే ఏదైనా ప్రాపర్టీ కొంటున్నామా, వాహనం మీద వెళ్తున్నామా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, సంతానం విషయంలో ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నామా, రాజకీయ పరంగా ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నామా చూసుకోవాలి. బట్ ఫైనాన్షియల్గా మాత్రం చాలా బాగుంటుంది. ఇక వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఎప్పుడైనా సరే శని ఈ ఫలితాలు ఇస్తున్నప్పుడు శని భగవానుడు చేసుకోవాలి, ఈశ్వరారాధన చేసుకుంటూ గోవుకి బెల్లం తినిపించినట్లయితే బాగుంటుంది. గురుగారు, మరి కొంతమందికి జాతక చక్రం ఉండదు, మరి అలాంటి వాళ్ళు ఈ శని స్ట్రైట్ గా వెళ్తున్నాడు కదా, సో వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇక్కడ ఒకటేనమ్మా, జాతక చక్రం లేదు. ఒకటే అర్థం చేసుకోవాలి, మనకి ఎప్పుడైనా సరే పనులన్నీ ఆలస్యం అవుతున్నాయంటే ఎక్కడో సాటర్న్ ప్రభావం ఉందని చెప్తుంది శాస్త్రం. ఎందుకు మందుడు, నేను ఎందుకు అంటే ఆయన ఏదో కావాలని మిమ్మల్ని ఏదో పని కట్టుకుని మీ పని లేట్ చేయడం కాదు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ మీకు రావడం కోసం ఆయన మనకు పాఠం నేర్పిస్తున్నాడు అనే పాజిటివ్ థాట్తో ఉండాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే అలా లేట్ అవుతున్నాయి అన్నప్పుడు చాలా సింపుల్గా ఒకటే నేను నేర్చుకోగలుగుతున్నానని పాజిటివ్ థాట్తో ఉంటూ మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవులకి బెల్లం తినిపించడము. ఇప్పుడు ఎట్లాగో కార్తీక మాసం వస్తుంది కాబట్టి, కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి మనము నూనె ఉంటుంది, ఆయిల్, నువ్వుల నూనెని చక్కగా దీపారాధన కోసమని టెంపుల్స్లో ఇవ్వడము, ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా గోవుకి కాస్త బెల్లం తినిపించడంతో పాటు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః, ఈ నామము పర్టికులర్గా ఏంటంటే ఏలినాడు శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, శని మహద్దశ నడుస్తూ శని సరైన స్థితిలో లేకపోయినా కూడా ఫలిస్తుంది. గురుగారు, మరి ఈ రుజు మార్గం వల్ల దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకటేనమ్మా, ఇప్పుడు శని ఒకటని కాదు, మనం క్రోధినామ సంవత్సరం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. అంతా ఘర్షణలు, గొడవలు, యుద్ధ వైఖరి ఇవన్నీ ఉంటాయి. శని స్ట్రైట్ అయ్యి కుజుడు దృష్టి ఉంది ఫస్ట్ ఇక్కడ. సో ఫస్ట్ మంత్ అంటే ఈ నవంబర్ డిసెంబర్ మాసాలలో కాస్త ఘర్షణలు మళ్ళీ కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, నవంబర్ డిసెంబర్ మాసాల్లో. కాకపోతే శని ఎప్పుడైనా సరే న్యాచురల్ 11th హౌస్లో ఉన్నప్పుడు కొన్ని వ్యాపార సంబంధించిన విషయాల్లో అనేకమైన మార్పులు ఇస్తాడు. అంటే బయట జరిగేటువంటి వ్యాపారాల్లో లాట్ ఆఫ్
అంటే అసలు మనం ఊహించం. చేంజెస్ అంటాం చూసారా, ఒక ఒక చేంజ్ అయ్యింది అని ఎప్పుడు కుంభంలోకి శని వచ్చిన. అందుకే చూడండి, కుంభంలో శని తిరిగి వచ్చిన ప్రతిసారి కూడా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తాడు. మనకి 30 years బ్యాక్ కంప్యూటర్స్ అనేవి మనకి అందుబాటులోకి రావడం స్టార్ట్ అయింది. అక్కడ ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి AI రెవల్యూషన్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి ఆ AI రెవల్యూషన్ క్రియేట్ చేస్తాడు శని. ఇక్కడ పర్టికులర్గా మనం శని ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పుకున్నాం, 2 సంవత్సరాల క్రితమే చెప్పుకున్నాం, సంథింగ్ బిజినెస్ స్ట్రాటజీలో చాలా మార్పులు రాబోతున్నాయని. సో ఆయన ఒక మార్పునిచ్చే కారకుడు అవుతాడు ఆయన పర్టికులర్గా. సో అక్కడ ఒక మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చేస్తాడు. అంటే దేశాల్లో కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్స్ని కూడా ఇస్తాడు, ఇవ్వడం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కొంచెం ఈ శనికుజులు వీక్షణల వల్ల, ఈ రవికుజుల వీక్షణల వల్ల అనవసరమైన గొడవలు మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. క్రోధినామ సంవత్సరం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, ఈ క్రోధము అంటేనే అంత గొడవలు ఉంటుంటాయని. కాస్త ఈ మే మాసం వరకు మాత్రం ఇవి కొంచెం కంటిన్యూ అవుతుంటాయి. బట్ నేను చెప్పేది ఒకటే, ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ ఉందో, ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాలు ఎక్కడ సంచరిస్తుంటాయో దాని ప్రభావం ప్రతి జీవరాశి మీద పడుతూ ఉంటుంది. అటువంటప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమిటంటే సింపుల్గా ఏం లేదు, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజుడు, రవి, శని, రాహుకేతు ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుంటే మీకు ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది రాదు. అందులో ప్రధానంగా కుజ, శని, రాహుకేతువులకైతే ఆ 4 గ్రహాలకైతే ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ పరిహారం మంచిగా పనిచేస్తుంది, ఖచ్చితంగా ఫలిస్తుంది పరిహారము. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఒక శని భగవానుడి దగ్గరికి వెళ్ళి ఒక చేస్తున్నారు అనుకోండి, నన్ను వదిలేయాలనే భావంతో చేయకూడదు. స్వామి నీ అనుగ్రహం బాగుండాలి. వదిలేయమంటే ఎలా ఉంటుందంటే, శనే మనకు ఆయుష్నిచ్చే కారకుడు అమ్మ, వర్క్నిచ్చే కారకుడు, వ్యాపారాల్లో లాభాన్ని ఇచ్చే కారకుడు. వదిలేస్తే అవి కూడా పోతాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ సూర్యకాంతి ఎక్కువ పడుతుంది, సూర్యుడే ఉండకూడదు అనుకోకూడదు, గొడుగు వేసుకోవాలి. సూర్యుడు వద్దనుకుంటే అట్లా మనం గొడుగు వేసుకోవాలి, అంతే. అర్థమైందా? అట్లా ఏంటంటే శని భగవానుడు మనకి ఆయుష్ని ఇవ్వాలన్న ఆయనే. ఒక జన్మజాతకంలో ఎన్ని యోగాలున్నా ఆయుష్ లేకపోతే వేస్ట్, వర్క్ లేకపోతే వేస్ట్. పని లేదనుకోండి ఏం చేస్తాం చెప్పండి, కెరియర్ లేదు, బిజినెస్ లేదు, మనం అసలు గుర్తింపు ఉండదు మనిషికి. సో బిజినెస్ కానీ కెరియర్ కానీ ఆయుష్ కానీ ఇచ్చేది మెయిన్గా వీళ్ళే, శని భగవానుడు. అందుకని ఏంటంటే మనం కరెక్ట్ కర్మలు చేస్తున్నాం అనుకోండి, ఆయన కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తాడు. అది పూర్వజన్మలో కాదు, ఈ జన్మలో కూడా మనం అందరం ఏమనుకుంటామంటే, ఏంటో నాకు రావట్లేదు, ఎంత కరెక్ట్గా ఉన్నా అనుకుంటాం. కానీ అదేం కాదు, కరెక్ట్గా ఉన్నవాడికి ఎప్పుడైనా విజయం ఉంటుంది. ఏదో అడ్డదారుల్లో వెళ్ళేవాడికి ఆ రోజుకి ఏదో విజయం ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో బ్యాడ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తాను, మీరు ఏనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటువంటి వారికి ఒకటే చెప్తాను ఏంటంటే, మధ్యాహ్నం పూట నిద్రపోకండి, కాస్త వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజెస్ లాంటివి చేయండి. నిద్రపోయారంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక పని 4 సార్లు అవుతుంటే ఓకే నాకు నేర్చుకునే అవకాశం వస్తుంది అనుకోండి, కాస్త నూనె లాంటి దానం ఇవ్వండి, గోవులకి బెల్లం తినిపించండి, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. రావి చెట్టు చుట్టూ కానీ, ఆంజనేయ స్వామి చుట్టూ కానీ, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన కానీ, అంటే ఈ టెంపుల్స్కి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే అక్కడ నుంచి వీళ్ళకి చేంజ్ 100% చూస్తారు. మీరు నేను చెప్పినవి పాటించక ముందు లైఫ్ స్టైల్కి, నేను చెప్పినవి పాటించిన తర్వాత ఉండే లైఫ్ స్టైల్కి మీరు కళ్ళ కట్టినట్టు చూస్తారు. అంటే అప్పటి వరకు అసలు దేనికోసం బ్రతుకుతున్నామా ఏమిటిది అనుకునేటువంటి ఒక నిరుత్సాహంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఉత్సాహం అనేటువంటిది 100% పెరుగుతుంది. గురుగారు, ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు నా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.